ఆల్ ఈజ్ వెల్ అమ్మ ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చరికి ఆనియన్ టమోటా కర్రీ అనమాట. ఇది ఎలా తయారు చేయాలో చెప్తాను. సాధారణంగా అందరూ చేసే కర్రీని, కాకపోతే ఎలా చేస్తే రుచిగా ఉంటుంది అనేది మనం చెప్పేద్దాం. ఈ కర్రీ చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. సో ముందుగా ఈ టమోటా ఆనియన్ కర్రీలోకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాబట్టి ఆయిల్ని వేడెక్కగానే కొంచెం తాలింపు గింజలు, అలానే కొంచెం ఎండుమిర్చి, పచ్చి కరివేపాకుని యాడ్ చేయండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని యాడ్ చేయాలి. బాగా అవి కలర్ చేంజ్ అయ్యేలాగా ఆనియన్స్ని ఉడికించాలి నూనెలో. ఇగో ముందే చెప్తున్నా, A to Z అన్నీ క్లియర్గా చేసుకుంటేనే కర్రీ బాగుంటుంది. మనం ఈ కలర్ చేంజ్ అయిపోయిన ఆనియన్స్లో కొంచెం తగినంత కల్లుప్పు యాడ్ చేయండి. కల్లుప్పు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీస్లలోకి. అలానే కొంచెం చిటికెడు పసుపుని యాడ్ చేయాలి. అవి నీట్గా మిక్స్ చేసుకోండి. మనకి ఉప్పు కారం కర్రీస్కి తగినంత వేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. తగినంత కారం యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని యాడ్ చేయండి. లో ఫ్లేమ్లో పెట్టి పీసెస్ని యాడ్ చేసిన తర్వాత నీట్గా మిక్స్ చేయండి. మిక్స్ చేసి అప్పుడప్పుడు కదపండి. మధ్యలో ఒక 2-3 మినిట్స్ వరకు మూత పెట్టేసేయండి. టమోటా కర్రీ చాలా టేస్టీగా రావాలి. బ్యాచిలర్స్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. వెంటనే 2-3 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మనం దంచి పెట్టుకున్న రోటి మసాలాని యాడ్ చేయాలి. రోటి మసాలా అంటే ఏం లేదండి, ధనియాలు అప్పటికప్పుడు వేయించుకొని ధనియాలు దంచేసి, పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి ఏది అందుబాటులో ఉంటే అది, దానితో పాటు తెల్ల వెల్లుల్లి అన్నీ మెత్తగా దంచుకొని మసాలా యాడ్ చేయడం అనమాట. కర్రీ అనేది బాగుంటుంది టేస్టీగా. ఇన్స్టెంట్ మసాలా తయారు చేసుకునే విధానం అది. విలేజ్ వల్ల మేము చాలా వరకు అలానే ట్రై చేస్తాం. విలేజ్లో చాలా వరకు మసాలా అలానే తయారు చేస్తారు. చూసేయండి, కర్రీ చాలా ఫ్లఫీగా చూడడానికి చాలా బాగుంటుంది. సో తిన్నా కూడా అదిరిపోతుంది. ఇది అన్నంలోనే కాదు, పూరీలోకి కూడా బాగుంటుంది. అందుబాటులో పూరీ కర్రీ చేసుకోవడానికి ఆనియన్స్ లేనప్పుడు ఇలా కర్రీ చేసుకున్న పూరీలో బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, అలానే చపాతీకి బాగుంటుంది, సజ్జ రొట్టెలోకి బాగుంటుంది, వేడి వేడి అన్నంలో తిన్నా అదిరిపోతుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. ఇది పక్కా విలేజ్ స్టైల్. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.